أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أقم الصلاة لدلوك الشمس إلى غسق الليل وقرآن الفجر إن قرآن الفجر كان مشهودا ومن الليل فتهجد به نافلة لك عسى أن يبعثك ربك مقاما محمودا صدق الله العظيم. ఫజర్ నమాజ్ యొక్క వేలను గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ఇస్రా 78వ ఆయతులో తెలియజేస్తున్నాడు. ఏమని? అకిమి సలాత లిదులూకి శంసి ఇలా అకిమి సలాత లిదులూకి ఇలా శంసి ఇలా గసకిల్ లైలి వ ఖురానల్ ఫజ్ర్. అంటే పొద్దు వాలినప్పటి నుంచి నమాజ్ను నెలకొల్పు అనే విషయం చెప్పబడింది. ఇది ముఖ్యంగా దోహర్, అసర్, మగ్రిబ్, ఇషా అనే నమాజ్ చెబుతూనే ఫజర్ నమాజ్ గురించి చెప్పడం జరిగింది. ఇన్న ఖురానల్ ఫజ్ర్ కాన మష్హూదా అనే విషయం చెప్పబడింది. అంటే పాతకాలపు ఖురాన్ పారాయణం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏంటి? పాతకాలపు ఖురాన్ పారాయణం ఎప్పుడు, ఎన్ని గంటలు? పాతకాలపు ఖురాన్ పారాయణం హదీసు వెలుగులో కానీ చూస్తే పాతకాలపు ఖురాన్ పారాయణం అంటే దగ్గర ఏమంటారు, ఒక హదీసులో ఉంది. ఏంటది హదీసులో? తిర్మిజీ హదీస్లో ఉంది. తిర్మిజీ హదీస్లో ఉంది. ఏమని? 586వ వాక్యంలో, ఎవరైతే ఫజర్ నమాజ్ తర్వాత అల్లాహ్ యొక్క నామస్మరణలో కూర్చొని సూర్యోదయం అయిన తర్వాత, అంటే ఇస్రాక్ నమాజ్, షురూక్ నమాజ్, షురూక్ నమాజ్ గురించి హదీసులో, తిర్మిజీ హదీసులో ఉంది 586వ వాక్యంలో. ఈ రకంగా ఎవరైతే అల్లాహ్ కోసం ఫజర్ నమాజు చదివి మసీదులో ఉండేవాళ్ళు, మసీదులో ఫజర్ నమాజ్ చదివి అక్కడనే ఉండి జికిర్ చేసుకుంటూ లేదా ఖురాన్ పారాయణం చేసుకుంటూ ఎవరైతే సూర్యోదయం వరకు, షురూక్ నమాజ్ వరకు వెయిటింగ్లో ఉండి 2 రకాతులు నమాజ్ చేస్తే ఒక హజ్జు మరియు ఒక ఉమరా చేసినంత పుణ్యమని హదీసులో వెలుగులో మనకు స్పష్టమవుతుంది. ఇప్పుడు మన ఇండియాలో సూర్యోదయం ఎప్పుడు జరుగుతుందండి? 5:36 మరి ప్రతిరోజు మనము 5:20 5:15కు నమాజ్ చేస్తే కేవలం జమాయిత నమాజ్ చేసేసరికల్లా దగ్గర 5:30 అవుతుంది. అంటే ఒక 10 నిమిషాల ముందర, దగ్గర 10 నిమిషాల ముందర, సూర్యోదయం 10 నిమిషాల ముందర మనం నమాజ్ చేస్తున్నాము. మరి ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యమైనది అనేటువంటిది మనము దీని గురించి ఆలోచన అనేది చేయాలి. కాబట్టి ఫజర్ నమాజ్ అనేది మన ఇప్పుడుండే ఇండియా టైంలో, అంటే ఎప్పుడు ఏ టైంలో అయినా సరే సూర్యోదయం ఎప్పుడైతే టైం ఉంటుందో దానికంటే 1:20 ముందు కానీ 1:30 ముందు కానీ ఫజర్ నమాజ్ షురూ అవుతుంది. ఏ రకంగా అయితే ఉపవాసం ఉండాలని రంజాన్ నెలలో క్యాలెండర్ వస్తానే ఫజర్ నమాజ్ అదా ఇచ్చేదానికంటే ఇంకా ముందు 20 నిమిషాలే మీరు ఇది సహరీ క్లోజ్ చేయండి అని వస్తుంది. అర్థమవుతుందా? ఏం మీనింగో మీకు అర్థమవుతుందా? ఇంతకు ఎందుకు అలాగా? ఉపవాసమేమో దానికంటే ముందే 20 నిమిషాల కంటే ముందే బంద్ చేయండి అని చెప్పబడుతుంది. కానీ ఫజర్ నమాజ్ మాత్రం చాలా కనుక చేస్తారు. నేను పోయినసారి గతంలో కూడా మాట్లాడుకున్నా. కాలు లం నకు మినల్ ముసల్లీన్, మేము నమాజ్ చేసేవారిలోని వారం కాము. ఇన్న సలాత క్యానతల్ ముమినీన కితాబం మౌకూత
ఎవరు నిశ్చిత విశ్వాసులు నిశ్చిత వేళలో నమాజును నెలకొల్పుతారు అనే విషయం అల్లాహే సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఆ యొక్క వాక్యానికి మనం అర్హులమా అనేది మనం ఒక్కసారి ఆలోచించేయాలి. కావున ఫజర్ నమాజ్కి ఫరిస్తాలు కూడా చేంజ్ అవుతారు, మలాయిక ఆసర్ నమాజ్ ఫజర్ నమాజ్కి. అప్పుడు అల్లాహ్ అడుగుతాడని ఈ హదీస్లో చెప్పబడింది. హదీస్ పేరైతే ఐడియా లేదు, కానీ ఈ యొక్క హదీసులలో ఫజర్ నమాజ్ మరియు అసర్ నమాజ్ సమయం తర్వాత మలాయిక చేంజ్ అయిన తర్వాత వాళ్ళు అడుగుతారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నా యొక్క దాసులను మీరు ఏ స్థితిలో వదిలి వచ్చారు అని. దానికి వారు బదులుగా వారు నమాజ్ చేస్తూ ఉండగా మేము వచ్చాము అనే విషయం చెప్పబడతాను. అది సోదరులారా విషయం. ఖురాన్ పారాయణ పట్ల ప్రత్యేక శ్రద్ధ అనేది వహించాలి. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత ప్రకారం నడుచుకునే వాళ్ళే అయితే మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని దువా చేశారని హదీసులో ఉంది, ఓ అల్లాహ్, ఫజర్ నమాజ్ తర్వాత నా ఉమ్మత్కు బరకత్ అనేది ప్రసాదించు అనే విషయం చెప్పబడింది. బరక మరి దాని విషయం ఏమిటి? కాబట్టి వీలైనంత వరకు ఎవడో చెప్పాడు, ఎవడో ఏదేదో చేస్తున్నాడు, వాళ్ళ మసీదులో ఈ రకంగా ఇస్తున్నారు, ఈ మసీదు ఈ రకంగా టయానికి అదని ఇస్తున్నారు, అది కాదు. టయానికి నమాజ్ అనేది నెలకొల్పుకోవాలి. మసీదులే కాదు, ఇంట్లోనే నమాజ్ చేసుకున్నా సూర్యోదయం తర్వాత 2 రకాతులు నమాజ్ చేసుకుంటే ఇన్షా అల్లా మనకు కూడా పుణ్యాలు అనేటువంటివి వస్తాయి. నమాజ్ అనంతరం మనం ఇంట్లో అయినా కూర్చోవచ్చు, మసీదులో అయినా కూర్చోవచ్చు. కానీ ఏం చేద్దాం, మన మసీదులో టయానికి అదాని ఇవ్వరు కాబట్టి, దాంతో ఇబ్బందిగా కాబట్టి మనము తప్పదు, టయానికి మన ఇంట్లో నమాజ్ చేసుకోవాలి, తప్పదు. అది వాళ్ళు ఎవరో జమాయితు 27 రెట్లు అధిక పుణ్యం అంటుంది. 27 రెట్లు అధిక పుణ్యానికి 27 కంటే ఎక్కువగా పుణ్యాలు ఉంటుంది మసీదుకి వెళ్తే. కానీ నమాజ్ అదాని ఆడేస్తున్నారు టయానికి. అదాన్ అనేది కరెక్ట్ టయానికి ఇవ్వాలి కదా. నమాజ్ అనేది ఇకాముస్సలా కరెక్ట్ టయానికి చేయాలి. ఎక్కడ నమాజ్ చేస్తున్నారు? తెల్లవారి నాకు నమాజ్ చేసేది. ఈ తెల్లవారి నమాజ్ చేసేదానికేనా అల్లాహ్ ప్రవక్తను పంపించి